పతివ్రత శిరోమణులు ఎప్పుడన్నా చూసిండ్రా విన్నారా? నేనే. ఎందుకంటే మార్క్ నెక్ పెయిన్ ఉంది, జర్నీ మొత్తం ఇక దిండు పోసుకొని తిరుగుతున్నాను. చెప్పండి, ఇప్పుడు ఆ బిరుదు నాకు ఇవ్వచ్చు కదా, పతివ్రత శిరోమణిని కదా. నల్దేరా సిమ్లా దగ్గరలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. దీని చరిత్ర బ్రిటిష్ కాలం నాటిది. లార్డ్ కర్జన్ అనే బ్రిటిష్ గవర్నర్ ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై ఒక గోల్ఫ్ కోర్సును నిర్మించారు. ఇది భారతదేశంలోని పురాతన గోల్ఫ్ కోర్సులలో ఒకటి. దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అక్కడి వారు పిలుస్తారు. ఈ ప్లేస్ పర్యాటక ప్రదేశంగా పర్యాటకులను చాలా ఆకర్షించే విధంగా ఉంది. బ్రిటిష్ పాలనకు ముందు గొర్రెల కాపర్లు మేత కోసం ఉపయోగించే ప్రదేశం ఇది. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఇక్కడ గోల్ఫ్ కోర్స్ నిర్మించటంతో ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మారింది. ఏమిటి జయంతి, గుర్రం ఎక్కింది అనుకుంటున్నారా? చాలా భయం వేసిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశాన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. చూస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుని వెళ్ళాము. చాలా బాగుంది ప్రకృతి. పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు, గుట్టలు, కొండలు, లోయలు, పచ్చని ప్రదేశం చాలా బాగా నచ్చింది. అయితే మా పాప ఉండి కాసేపు గుర్రం ఎక్కుదాము అని అంటే, ఏముందిలే కాసేపు అట్లా ఎక్కేసి అట్లా చుట్టూ తిరిగి వచ్చేస్తా అని అనుకొని గుర్రం ఎక్కి కూర్చున్నాను. ఇలా ఒక 10 అడుగులు వేసాడో లేదో ఆ ముందు మొత్తము రాళ్ళు, కంప్లీట్గా అసలు ఏమంటారు, దారి అనేదే లేదండి. ఇటు లోయ అటు లోయ, 2 సైడ్స్ లోయనే కనబడుతోంది. పెద్ద చెట్లు అండి. అసలు ఇట్లా మనకేమంటారు, పిక్చర్లో చూపించినప్పుడు హీరోయిన్కి కళ్ళు తిరుగుతున్నప్పుడు మొత్తం చుట్టూ ప్రదేశాన్ని ఇలా గుండంగా తిప్పుతారు చూడండి, ఆ విధంగా నాకు ఇలా తల పైకెత్తి చూడగానే కంప్లీట్గా అసలు అన్కాన్షియస్ అయిపోయింది బాడీ నాకు. అయితే అతను చాలా ధైర్యం చెప్పాడు, ఏం కాదమ్మా, ఎందుకు భయపడుతున్నావు, గుర్రమే నిన్ను కాపాడుకుంటుంది అనేసి. ఆ ఒక్కసారట గుర్రానికి రూట్ చూపిస్తే కంప్లీట్గా సేఫ్గా తీసుకెళ్తుందట ఆ గుర్రం అనేది, ఎన్ని టైమ్స్ అయినా సరే దారిని మర్చిపోకుండా. అయితే జాగ్రత్త కూర్చోమ్మా, ఏం కాదని చెప్పేసి తీసుకెళ్ళాడు. అలా ఒక 25 మినిట్స్ అండి, 25 మినిట్స్ మేము మొత్తం ఆ లోయ సన్నటి బాట మీదనే నడుస్తూ, అంటే ఆ గుర్రం మీద బయలుదేరి అలా 25 నిమిషాలు తిరిగి వచ్చాము. బ్రతుకు జీవుడా అనుకుంటూ దిగానండి. ఇంత ధైర్య సాహసాలు చేయకూడదండి అస్సలు కూడా. కొద్దిసేపు ఆ ప్రదేశంలో రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరి కరిగ్నమో నేచర్ పార్క్ వెళ్ళామండి. ఆ పార్కు చాలా ప్రశాంతంగా ఉంది. కొద్దిసేపు అక్కడ కాలక్షేపం చేశాము. हम जो चलने लगे हैं ये रास्ते, आहा मंजिल से बेहतर लगने लगे हैं ये रास्ते. हम जो चलने लगे हैं ये रास्ते, आहा मंजिल से बेहतर लगने लगे हैं ये रास्ते. आओ खो जाए हम, हो जाए हम यूं लापता. आओ मीलों चले जाना कहाँ ना हो पता. हम जो चलने लगे हैं ये रास्ते, आहा मंजिल से बेहतर लगने लगे हैं ये रास्ते. बैठे ऐसे कैसे कोई रास्ता नया सा मिले. तू भी चले मैं भी चलूं, होंगे
ఇది వైస్ రీగల్ లాడ్జ్. ఇది షిమ్లాలోని అబ్జర్వేటరీ హిల్స్లో ఉంది. ఇది గతంలో బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా నివాసంగా ఉండేది. దీని చుట్టూ అందమైన పైన్ చెట్లు, తోటలు, గులాబీ మొక్కలు, చాలా అందమైన ప్రదేశం ఇది. ఇక్కడ స్వాతంత్రం వచ్చే ముందు ముఖ్యమైన సమావేశాలు, చర్చలు, దేశ విభజనకు సంబంధించిన డిబేట్స్, ప్లాన్స్ అన్నీ ఇక్కడ చర్చించారట. గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి గొప్ప నాయకులు కూర్చొని ఇక్కడ దేశ విభజనకు సంబంధించిన ప్లానింగ్ చేశారు. భారతదేశం మరియు పాకిస్తాన్ విభజన నిర్ణయం, గాంధీ, నెహ్రూ, జిన్నా మధ్య జరిగిన ఒప్పందాలు ఇక్కడే జరిగాయి. లోపల పెద్ద సినిమా సెట్ లాగా బిల్డింగ్ చాలా బాగుంది. గైడ్ మాకు బిల్డింగ్ లోపల అన్నీ చూపిస్తూ ఆ సమావేశాల గురించి వివరిస్తుంటే చాలా అబ్బురంగా వింటూ ఉండిపోయాము. గొప్ప గొప్ప మహానుభావులు తిరిగిన ప్రదేశంలో మేము ఇప్పుడు ఉన్నాము, అప్పటి చరిత్ర అంతా వింటున్నాము అని అనిపించినప్పుడు ఒక విధమైన భావోద్వేగానికి లోనయ్యాము. బ్రిటిష్ కాలం నాటి అత్యంత పురాతన వస్తువులు, ఛాయాచిత్రాలు లోపల ఉన్నాయి. చాలాసేపు ఆ ప్రదేశంలో కూర్చొని స్వాతంత్రానికి ముందు స్వతంత్రం ఏ విధంగా వచ్చింది, స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా మనకు ఈ స్వేచ్ఛ లభించటం కోసం బ్రిటిష్ వారి మీద ఎలాంటి పోరాటం చేశారు అనేది ఆ చరిత్ర అంతా ఒకసారి గుర్తు చేసుకుంటూ అక్కడే చాలాసేపు ఉండిపోయాము. ఇక్కడితో మాది షిమ్లా టూర్ ముగిసిందండి. 2 days చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ని చూడడం జరిగింది. అక్కడి నుంచి మేము హరిద్వార్ బయలుదేరాము. మేము ఓల్వో బస్లో హరిద్వార్ బయలుదేరాము. చండీగఢ్ మీదుగా వెళ్ళాము. చండీగఢ్ వెళ్తుంటే ఆ రోడ్వే ఎలా ఉందంటే పెద్ద పెద్ద గుట్టల్ని తోవి టన్నల్స్ అండి. అసలు విశాలమైన రోడ్స్, ఆ పిల్లర్స్ అవి చూస్తూ ఉంటే అసలు కంపల్సరీగా చండీగఢ్ వచ్చి ఒకరోజు ఉండాలనిపించింది. అన్న నైట్ టైం చూస్తేనే ఇంత బాగుంది అది. అక్కడ అమృత్సర్ కూడా వెళ్ళొచ్చు, స్వర్ణ దేవాలయం కూడా నెక్స్ట్ టైం విజిట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ అది చూస్తూ ఆ విధంగా నైట్ జర్నీ చేస్తూ బయలుదేరాము. హరిద్వార్ వెళ్తున్నాం. ఈ నైట్ మార్నింగ్ రీచ్ అవుతాం. ట్యాబ్ తెచ్చుకున్నా ఇంటి నుంచి. సినిమా చూస్తున్నాం. నిద్రపోను కదా దయ్యంలాగా 1-2 వరకు వెళ్తున్నాం. అందుకని ఓకేనా, బాయ్. हम जो चलने लगे हैं ये रास्ते, आहा हा, मंजिल से बेहतर लगने लगे हैं ये रास्ते. हम जो चलने लगे हैं ये रास्ते, आहा हा, मंजिल से बेहतर लगने लगे हैं ये रास्ते. आओ खो जाए हम, हो जाए हम यूं लापता. आओ मीलों चले जाना कहाँ ना हो पता. हम जो चलने लगे हैं ये रास्ते, आहा हा, मंजिल से बेहतर लगने लगे हैं ये रास्ते.